హాయ్ వెల్కమ్ టు మేఘా కిచెన్. ఈరోజు మన స్పెషల్ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ వెజ్ దోశ. మీరు రొటీన్గా మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీని కూడా ట్రై చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోశని మనం చేసేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ దోశ కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం జనరల్గా మన ఇంట్లో ఉండే దోశ పిండితోనే దోశని ఇలా పల్చగా వేసుకోండి. మందంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రాదు. సో పల్చగా ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తురుముకున్న ఎల్లో క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. ఈ ఎల్లో క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత తురుముకున్న రెడ్ క్యాప్సికమ్ను కూడా వేసేసుకుందాం. ఈ రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న గ్రీన్ క్యాప్సికమ్ను కూడా ఈ దోశ పైన ఇలాగే వేసేసుకోండి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా బీట్రూట్ని కూడా సన్నగా తరిగి ఇలా వేసేసుకుందాం. దీంతో పాటుగా మనం తురుముకున్న క్యారెట్ని కూడా ఇందులో మనం ఇలా దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్గా తురుముకున్న చీజ్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ చీజ్ మనకి ఎంతవరకు కావాలో మన ఇష్టాన్ని బట్టి కావాలంటే కొంచెం ఎక్కువగా అయినా వేసేసుకోవచ్చు. ఇలా చీజ్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ చుట్టూ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. దోశ చుట్టూ అలాగే దోశ పైన కూడా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని రోస్ట్గా కాలనిచ్చేద్దాం. మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ చుట్టూ సైడ్స్ ఇవన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం అంతా దోశని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ మనకి రోస్ట్గా వస్తుంది. క్రిస్పీగా రోస్ట్గా కావాలి అనుకుంటే ఇలా వెజిటేబుల్స్ ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా ఈజీగానే క్రిస్పీగా వచ్చేస్తుంది. చూసారా, మ్యాక్సిమం దోశ రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిన దోశని ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇలా మనకు కావాల్సినన్ని దోశల్ని వేసేసుకుని వీటన్నిటిని ఇలా తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ వెజ్ దోశ మనకి రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.